మనందరికీ తెలుసు కదా, రీసెంట్‌గా ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అయితే మరణించడం జరిగింది. ఆయన మరణాంతరం ఆయన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన చేసిన సేవలకి గుర్తు చేసుకుంటూ, ఆయన్ని స్మరించుకుంటూ అయితే కొందరు రాజకీయ మరియు సినీ ప్రముఖులైతే ఒక సంస్మరణ సభనైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో వాళ్ళైతే ఒక డిమాండ్‌ని అయితే పెట్టడం జరిగింది. ఆ డిమాండ్ ఏంది అంటే రామోజీరావుకి భారతరత్న ఇవ్వాలి. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలి అని చెప్పేసి అయితే వాళ్ళైతే ఒక డిమాండ్ అయితే పెట్టడం జరిగింది. అయితే ఈ డిమాండ్ కరెక్టా కాదా అనేది ఇప్పుడైతే మనం చూద్దాం. మనందరికీ తెలుసు కదా, భారతరత్న అనేది మన దేశంలో పెద్ద పెద్ద సైంటిస్టులకి మరియు సమాజంలో సేవ చేసిన వాళ్ళకి, దేశాన్ని తరపున కృషి చేసిన వాళ్ళకి సచిన్ మరియు సివి రామన్ పెద్ద పెద్ద సైంటిస్టులకి అయితే ఇస్తూ ఉంటారు. కొంతమంది రాజకీయ నాయకులకు కూడా ఇస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క పొలిటికల్ ఇంట్రెస్ట్ని బట్టి. అయితే రామోజీరావుకి భారతరత్న ఇవ్వడానికి అయితే కేటీగా తీసుకోవాలి అనే దాని మీద అయితే కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే రామోజీరావు ఓన్లీ ఒక ఈనాడు సంస్థల అధినేత, ఒక ప్రైవేట్కి సంబంధించిన వ్యక్తి. ఆయన ప్రభుత్వానికి కానీ ఇతర అంటే సమాజానికి కానీ ఎలాంటి సేవ చేయలేదు రామోజీరావు, ఫ్రాంక్గా మాట్లాడుకుంటే. అలాంటి వ్యక్తికి అంటే భారతరత్న ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి అయితే కొందరి నుంచి అంటే రామోజీరావుకి సంబంధించిన వ్యతిరేక వర్గం నుంచి అయితే కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. అదేంటి అంటే ఆయన సేవ చేయాలి, ఆయన ఎంప్లాయ్మెంట్ అయితే కల్పించండి, అది కూడా ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్. అంటే ఇప్పుడు ఒక కార్పొరేట్ స్థాయి ఒక పెట్టుబడిదారుడు తన యొక్క సంస్థ నడవాలంటే ఆటోమేటిక్గా కార్మికులు నిర్మించుకోవాలి. ప్రతి ఒక్క సంస్థ కూడా అట్లనే చేస్తుంది కదా. అలాంటప్పుడు రామోజీరావు గొప్పతనం ఏంది, రామోజీరావుకి భారతరత్న ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి అయితే చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. సమాజంలో ఏమైనా గొప్ప సేవ చేసిన వాళ్ళకి సచిన్ ఉన్నాడు కదా, సచిన్ అంటే దేశం తరపున ఒక 100 సెంచరీలు కట్టిండు. ఒకప్పుడు దేశంలో క్రికెట్ నిలబడటానికి చాలా కృషి చేసిండు కాబట్టి ఆయనకి భారతరత్న ఇచ్చారు. మిగతా వ్యక్తులు చూసుకుంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశాడు కాబట్టి, ఆయన చాలామంది డెవలప్మెంట్కి పాల్పడ్డాడు కాబట్టి ఆయనకి భారతరత్న ఇచ్చారు. ఇలా చూసుకుంటే ప్రముఖ వ్యక్తులు, రాజకీయ నాయకులకు సంబంధించిన వ్యక్తులు, ఇలా గొప్ప వ్యక్తులు, సైంటిస్టులకి అయితే భారతరత్న ఇవ్వడం జరిగింది. కాకపోతే రామోజీరావుకి ఇవ్వాలంటే కేటీఆర్కి తీసుకోవాలి, ఆయన సమాజానికి ఏం సేవ చేయలేదు కదా అని చెప్పేసి అయితే కొన్ని వాదనలు అయితే వినిపిస్తున్నాయి. దీని మీద అయితే మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.